17వ వచనంలో ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పువలెను, దప్పిగొన్న వాని రానిమ్ము, ఇచ్చయించు వాని జీవజలములు ఉచితముగా పుచ్చుకొనిమ్ము. కాబట్టి ఆ దేవాతి దేవుడు మరి మానవులను ఆయన ఈ విధంగా తన దగ్గరికి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. మరి ఈ ఆహ్వాన్ని అందుకున్న విశ్వాసులమైన మనము ఈ ఆహ్వానం గురించి ఇతరులకు కూడా చెప్పవలసిన అవసరము ఉంది అన్నమాట. కాబట్టి యూదా గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనంలో సందేహపడు వారి మీద కనికరము చూపుడు, అగ్నిలో నుండి లాగినట్లు కొందరును రక్షించుడి అంటున్నాడు. అంటే ఆ నిత్య నరకాగ్నిలోకి వాళ్ళ ఆత్మలు పోయి నశించిపోకుండా వాళ్ళకి సువార్త ప్రకటించి వాళ్ళ రక్షణ మార్గంలోకి తీసుకొని వచ్చి ఆ రక్షణ యొక్క విలువను వాళ్ళకి తెలియజేయమని మనల్ని దేవుడు విశ్వాసులుగా మనకు ఒక బాధ్యతను పెడుతున్నట్టు మనం ఇక్కడ గ్రహించగలం అన్నమాట. 1 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారు ఉండవాలని ఇచ్చయించుచున్నాడు. కాబట్టి